భవ అన్నారు. మొట్టమొదటిసారిగా మాతృదేవో భవ అన్నారు. నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచించి. నవమాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసి నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకునేది తల్లి తండ్రి. అలాంటి తల్లి తండ్రిని మోసం చేస్తున్నారు, గమనించండి. అలాంటి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు, గమనించండి. తల్లిదండ్రులు నీకెన్నో సాక్రిఫై చేసింది, తన జీవితాన్ని ఇచ్చింది, నిన్ను చదివిపించింది, పెద్ద చేసింది. నా కొడుకు ఇలా ఉండాలి అని అద్భుతమైన కళలను కంటే నువ్వేం చేస్తున్నావు? డ్రగ్స్, కొక్కాయి, మాదక ద్రవ్యాలను వాడి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తున్నారు. కళ్ళ బుర్రలు గమ్మి కామంతో ఊరేగి, కళ్ళ బుర్రలు గమ్మి కామంతో ఊరేగి వెకిలి చేష్టలతో నివేదిస్తూ ఉంటాడు. కన్న వాళ్లకు రోజు కన్నీళ్లు మిగిలించి కౌగిల్లె స్వర్గమని కలలు కంటున్నాడు. చీకటైతే చాలు చిత్తుగా తాగేసి వారి వరసలు కాస్త మరచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. అడవున్నడ కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడు యమ్మా. అవినీతి పెనువాసే అంధకారంలోన చితికిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిసి, కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోట పుట్టిన వాళ్ళ ఊర్లవ తల్లికి నెట్టి కులమంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. 25 పైసల రత్తులను గాల్చి 65 కోట్ల వరములు అడుగుతాడు. దైవాల పేరుతో చందాల కై కళ్ళ